సినిమా ఇండస్ట్రీలో ఊహించిన పరిణామాలు జరగడం సాధారణమే. కానీ అలాంటి వార్తలకు ఎక్కువగా రీచ్ ఉంటుంది. ప్రతినిత్యం ఏదో రూపంలో మీడియాలో హెడ్లైన్స్ను హిట్ చేసే సమంత మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. నయనతార చేయాల్సిన రోల్ను ఆమె చేజిక్కించుకోవడం ఒక్క వార్త అయితే, ఇప్పటి వరకు అడుగు పెట్టని ఓ ఇండస్ట్రీలోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు మరో స్పెషల్గా మారింది. ఆ వివరాల్లోకి ఒకసారి వెళితే, కెరీర్ పరంగా జోరు మీద ఉన్న సమంతకు అరుదైన వ్యాధి మయోసైటిస్ బ్రేక్ వేసింది. గత 2-3 ఏళ్లుగా సినిమాలు భారీగా తగ్గించింది. గతంలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది. ఓ దశలో ఇక సినిమాలను ఆమె చేస్తుందా లేదా అనే అనుమానం క్రియేట్ అయింది. కానీ ఇప్పుడిప్పుడే సమంత సినిమాల వేట మొదలుపెట్టింది. తాజాగా మలయాళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. దాదాపు దశాబ్ద కాలం కెరీర్లో ఇప్పటి వరకు ఆమె మాలీవుడ్కు దూరంగా ఉంటూ వచ్చింది. మలయాళంలో ఆమెకు ఇదే డైరెక్ట్ మూవీ అనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే కాకుండా మమ్ముటితో కలిసి నటించడం కూడా ఇదే తొలిసారి అని మీడియా వర్గాలు చెప్తున్నాయి. మలయాళంలో మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమాలు మొదలు కాబోతున్నాయి. ఈ సినిమాను జూన్ 15వ తేదీన సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్రిల్లర్గా రూపొందే ఈ సినిమా షూట్ను ఎక్కువ భాగం చెన్నైలో చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. 1-2 రోజుల్లో ఈ సినిమా గురించి అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. ఇక వాస్తవానికి ఇంకా పేరు కూడా పెట్టని సినిమాలో ముందు నయనతారను హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలు అలాగే ముందస్తు కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ అవకాశాన్ని సమంత చేజిక్కించుకున్నారు అని మాలీవుడ్ మీడియా కథనం వెల్లడించింది. మమ్ముట్టి సినిమా నుంచి నయనతార తప్పుకోవడం వెనుక అనేక రూమర్లు, గాసిప్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు హీరోతో ఉన్న వ్యక్తిగత విభేదాలు, పాత్ర పరంగా కొన్ని డిమాండ్స్ పెట్టడం వల్లే నయనతార ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా సమంతకు తొలిసారి మలయాళంలో ఎంట్రీ ఇచ్చే బంపర్ ఆఫర్ మాత్రం చేజిక్కించుకుంది.